ఎన్ని పిలకలున్నాయన్నా? 20 పిలకలు ఉన్నాయి సార్. రకం మా పిల్లే సాంబా అంట ఈ రైస్. ఒకసారి చెప్పు దీని యొక్క ఉపయోగాలు చెప్పండి అన్న. ఎక్కడ పోయినా ఈ రైస్నే ప్రపోజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు లేటు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు నేను సెటిల్ కాలే, ఎందుకు పెళ్లి నాకు అన్నట్లు లేట్ చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలయ్యే అవకాశం తగ్గిపోయింది. తర్వాత మనకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అంటే శ్రమ తక్కువ ఉన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా పిల్లలయ్యే అవకాశం తక్కువైందనే ఉద్దేశంతోనే ఎక్కువ ఇది ప్రమోట్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు వాట్సాప్లో అది మెసేజ్ పెట్టినాడు, అయ్యా మీరు మంచి పని చేస్తున్నారు, మీకు కావాల్సిన మార్కెటింగ్ నేను కల్పిస్తాము, మా కాడికి షాప్కి వచ్చిన వాళ్ళకి మీ కాడికి పంపిస్తామని చెప్పి మొన్న విజయరామ్ సారు మెసేజ్ పెట్టినాడు. చాలా బాగుంటుంది. రైతుకు ఎటువంటి దిగులు లేదు. 20 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 5 ఎకరాకు అయ్యే ఖర్చు ఖర్చు కెమికల్ రైతుకు 5 ఎకరాకు అయ్యే వాటర్ ఖర్చు మనకు 2 ఎకరాలకు పని జరుగుతుంది. 2 ఎకరాలకు అదే వాటర్ ఎక్కువ పాలేకర్ గారు కానీ లేదంటే కనుక మిల్లెట్స్కు సంబంధించిన కాదర్వలి కానీ ఏమని చెప్తారంటే రైస్ వద్దని చెప్తారు వాళ్ళు. ఎందుకు నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు మీరు, రైస్ వాడడం వల్ల భవిష్యత్తులో నీటి కష్టాలు వస్తాయి వద్దని చెప్తున్నారు. కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో తక్కువ నీటితోనే వ్యవసాయం సరిపోతుంది అనేది మనం నిరూపించలేకపోతే భవిష్యత్తులో మనం కష్టమవుతుంది. అదిగాక మిల్లెట్స్ తినడం మంచిదే, కానీ మన వాళ్ళు మిల్లెట్స్ను కొనసాగించలేరు, రైస్ తినకుండా ఉండలేరు. కాబట్టి మనం రైస్ను కొనసాగిస్తూ వాటర్ సోర్సెస్ తగ్గించాలి. వాటర్ వాడుకోవడం తగ్గించుకోగలిగితే వ్యవసాయం కొనసాగించవచ్చు. అదేవిధంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా పండే రకాలు ఇవి. దేశవాళీ వెరైటీస్ అంటేనే సహజ సిద్ధంగా మనం నాటితే పండిపోతుంది, ఏమి ఇబ్బందిలే. కాకపోతే 1 సంవత్సరం 2 ఏళ్ళు కొత్త భూమిని మార్చాలంటే కొంచెం మనము దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అవసరంలే. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? 2 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నది. ఒకటే భూమి, కౌలు భూమి. తర్వాత ఇది మిలిటరీ మేంది, 5 ఏళ్ళ నుంచి మన దగ్గరనేది. వాళ్ళు పెద్దగా ఇబ్బంది పెట్టడంలే, మనం కూడా కొనసాగుతున్నాం. తమిళనాడులో మనకు పెళ్ళి అయితే అల్లునికి అల్లెం పెడతాము. తమిళనాడులో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రైస్ పెడతారనమాట. చాలా బాగుంటుంది. నేను తీస్తలేవు, ఫోటో తీసి వస్తాను మీ దగ్గర. గంట కింద ఏర్లు అన్ని కొలుచుకొని కొడు పీకమంటావా అంటున్నా. పీకు మళ్ళీ ఏమన్నా నష్టం జరుగుతుంది చూడు. చిన్నమ్మనే మూతరా ఇద్దరు కలిసి అట్లా నీట్గా మంచిగా వాళ్ళు పడేటట్టు ఉండక. నేను కోసం లేదు జరగండి. నేను అందుకే భాస్కర్ చెప్పిన పోదాం రా ఎంత దూరం లేదు. 2 అడుగుల లోతు నుంచి ఆహారం తీసుకుంటారు. వర్షం పడినందుకు అట్లా ఇట్లా బయటికి దాండి. రోడ్డు మీద వెనక చూద్దామా? పండి పోదాం, పండి. రోడ్డు మీద చెట్టు కదిలిస్తే కూడా దోమ లేదు, చిలక లేదు. మీరు అండి మీరు మన ఒక్కసారి నిలబడాలి. ఎందుకు రాదు? దండుగుండే గడ్డి తక్కువ వస్తాయనే. తింటాయి చిట్టు ముత్యాలు కదా ఇవి. వడ్లు ఒక కంకి తిననీకే బెల్లం అన్నమా ఏదో అన్నారు చూడు. పాయసం నాటడం కూడా చాలా దూరం నాటింది, లోపల కొనికి వస్తుందా? వ్యవసాయ విధానం ఇప్పుడు అవతల కెమికల్ తిండి, మనది ఇతలు ఉంది. మనకి ఎక్కడ ఖర్చు తగ్గకుండా వ్యవసాయం చేస్తే కెమికల్తో సమానంగా పంట పండుతుంది అనేది ఇదే ఉదాహరణ.
ఇది చిక్కుముత్యాలు అనేది చిన్నపిల్లలకు పెద్దలకు కుటుంబం అందరూ తినొచ్చు. లైట్ ఫుడ్, మీకు సెంటెడ్ వెరైటీ. తర్వాత బియ్యం గింజలో సగమే ఉంటుంది. అది రాత్రి 1 గంటలకు తిన్నా అరుగుదలకు ప్రాబ్లం లేదు. బిర్యానీ స్పెషల్. మన ఉదయం కొంచెం తిన్నా, లేదంటే రాత్రి పెరుగన్నంలో కలిపి పెట్టి ఉదయం తింటే కనుక సాయంత్రం వరకు పటనా పటనా బాగా తీసుకోండి. ఈ బెల్లం మూత్రం లేండమ్మా బ్రో. అట్లా దూరంగా పెట్టుకోండి కొంచెం. నీళ్ళు బట్టల మీద పడతాయమ్మా. ఈమెకి పేడకి కూడా కొంచెం నీళ్ళు వేయమ్మా. పద్మావతి చెప్పుకుంటా చాలా చిన్నగా అమ్మా చిరుతుంది అది. మీరు సాయానికి కదా చల్లుతారు కదా, అట్లా బాగా పిసుకాలి మీరు. సరిపోతలేమో ఎక్కువ పోదు పేడ నీళ్ళు మట్టి అనేది కొంచెం మీరు అట్లా జరగనమ్మా. బ్యానర్ పెట్టుకోండి. నువ్వు కూడా అట్లా జరగమ్మా. కొంచెం కట్టుకోండి అట్లా. పై నుంచి తీతమ్ముడు అందరు రావాలి, వీళ్ళందరూ రావాలి. చిక్కులు లేకుండా పట్టుకోండి బ్యానర్. అది అందరు గలగలగల అనకుండా ఒక్కరు చెప్పండి ఏమేం కావాలి. ఎవరు మాట్లాడద్దు, ఒక్కరే ఒకరు చెప్పండి. చెప్పండి మీరు ఒకరు. 100 లీటర్ల నీళ్ళు, మూత్రం 10 లీటర్లు, 10 కేల పేడ, 2 కేల బెల్లం, 2 కేల శనగపిండి, టమాటా పిప్పలు లేదా గట్టి మట్టి. సున్నమేదా? అంతేనా? మరి ఇది మీరు పేడ అంటున్నారు కదా, అది ఎట్లా ఫ్రెష్ది కావాలా లేకుంటే ఆవు పేడ? తాజా ఆవు పేడ. మరి మూత్రం స్టోర్ చేసేదైనా పర్వాలేదు సార్. అంత ఓల్డ్ స్టాక్ అయితే అంత మేలు, అంత బాగుంటుంది. మూత్రం పేడ ఎంత తాజాది అయితే అంత బాగుంటుంది. అంత బాగుంటుంది. పుట్టమట్టి లేదా గట్టిమట్టి, ఇంకా 5-6 రకాల మట్టి తెచ్చేసుకుంటే ఇంకా మంచిది. అడవి మట్టి, ఇంకా చెరువు మట్టి, చెరువులో ఉన్న నల్ల రేగడి మట్టి కొద్దిగా, ఎర్ర రేగడి మట్టి కొద్దిగా, చెరువులో మట్టి కొద్దిగా, గట్టు మట్టి కొద్దిగా, ఇట్లా రకరకాల ఇంకా మంచిది. అక్కడ దగ్గరనే వాళ్ళం భయమన్నా. నేను అప్పుడే పోస్తాను, నావేనా సరిపోతుందని. చిన్నగా అదేమన్నా పెసరు తీసుకుంటే అక్కడ సైడ్ లేకుండా మీరు ఇట్లా ఉంటే క్రాస్గా బాబు. మనోళ్ళు ఎవరన్నా తూకం వేసి వేసింటారా? నేను తూకం వేసి సార్. వేపాకు 10 కేజీలు చూస్తే బియ్యం సంచికి తొక్కి అందుకు ఏదైనా కూడా మనం మీరేమంటారు అంటే, నేను అనేది కాంటే ఒకటి కాంట కూడా తెచ్చుకోండి. రైతు దగ్గర చేయించేటప్పుడు కరెక్ట్ గా క్వాంటిటీ పడినప్పుడు ఆ రిజల్ట్ బాగున్నప్పుడు నమ్ముతాడు. మన ఊరికే బెయ్యి చేయి అంటే కనుక అది పని చేయకుంటే ఇది నమ్మకం లేదా కాటేసిన ఫోటో పెట్టుకోవాలి. మీరు తిప్పండి అన్న, మీరు తిప్పండి. మీరు పట్టుకోండి మాది సార్ తిప్పుతాడు. ఈ మధ్య తిప్పుతలే సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇట్లా తిప్పడం వల్ల ఏం లాభం?
సూక్ష్మజీవులు అభివృద్ధి ఇంకోటి కూడా ఏంటంటే సైంటిఫిక్ గా ఇప్పుడు మనం కూడా ముందుకైతే ఎంత బాగా ఫ్రీ పోతాం, వెనక్కి పోమంటే ఎంత జాగ్రత్త పోతాం. ముందుకైతే స్పీడ్గా ముందుకైతే బాగా ఫ్రీగా నడుచాం, వెనక్కి చూసుకుంటాను ఇటు అంటాం కదా, స్లో అవుతాం. అది కూడా అంతే. తిరగడం వల్ల ఏంటంటే సవ్య దిశలోనే పోవాలంటే మా అందరి నడిచే మార్గంలోనే వెళ్ళాలి. కాలం ఎట్లా నడుస్తుందో కాలంతో పాటు కూడా అలా నడవాలని. ఇట్లా తిప్పడం ఏంటంటే అడుగులు గడియారములు పద్ధతి తిప్పాలి. తర్వాత ఇంకోటి సూక్ష్మజీవులకి ఆక్సిజన్ అందాలి. ఆక్సిజన్ అందడం కోసం మనం ఇట్లా సవ్య దిశలో తిప్పడం వల్ల ఆక్సిజన్ కూడా అంత సూక్ష్మజీవులకి కూడా మనం ఇది ఎన్ని రోజులు ఉండాలా? వారం రోజులు. దీని వాసన మంచి మాగినటువంటి పండు వాసన వస్తుంది. వారం తర్వాత ఎకరాకి ఎన్ని లీటర్లు కొట్టుకోవాలి? నెలలోపు ఎకరాకి మొక్క వయసును బట్టి పంట ఏ దశను బట్టి పట్టుకోవాలి. స్ప్రే చేయడం వల్ల ఉపయోగాలు ఏం చెప్పండి? స్ప్రే చేయడం భూమిలో సూక్ష్మజీవులు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, కొమ్మలు కానీ తాగడానికి బాగుంటుంది. మొక్క బలపడుతుంది, మొక్కని బెట్టను తట్టుకుంటుంది. తర్వాత వాతావరణం ఒడిదుడుకులను తట్టుకుంటుంది. ఇది జీవామృతం అనేది అన్ని రకాల పంటలకి, తెగుళ్ళకి, పురుగులకి, తర్వాత అతివృష్టికి, అనావృష్టికి, బెట్ట పరిస్థితులని, ఎలాంటి పురుగు కానీ తెగుళ్ళను కానీ తట్టుకునే శక్తి సామర్థ్యం జీవామృతంలో ఉంది. ఇది బాగా మనం తడిసి కారే విధంగా స్ప్రే చేస్తే సూక్ష్మజీవులకు కూడా మల్టిప్లై అయితే కింద ఉన్నటువంటి సూక్ష్మజీవులకి. ఇది స్ప్రే చేయడం వల్ల ఆకులకి ఒక కోటింగ్ వస్తుంది, ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. పొరపాటున ఏదైనా ఆకులలో ఏదైనా చెడు కీటకాలు ఉన్నా కూడా, బ్యాక్టీరియా ఉన్నా కూడా వాటిని తినేస్తుంది, చంపేస్తుంది ఈ బ్యాక్టీరియా. కాబట్టి ఖచ్చితంగా మనం జీవామృతం అనేది స్ప్రే చేసుకోవాలి. ఆవు మూత్రం ఒకటి చేయి గడపది ఏమా నిర్మల దీంట్లో అద్దరి ఆవు మూత్రంలో క్లీన్ అయిపోతుంది. ఇది ఏ షాంపూ పని చేయాలి? ఈ రింగు కానీ గాజు కానీ తయారు చేసేటప్పుడు కలరే చేంజ్ అయినాయి. అయితే కూడా ఆ మూత్రంలో ఏముంటాయి? ఔషధ గుణాలు ఉంటాయి, పోషక విలువలు ఉంటాయి. ఎందుకంటే నేను వంకాయ కొట్టి చూసినాను దీన్ని. 1 గ్రాము ఆవు బిడ్డలు ఎన్ని ఉంటాయి సూక్ష్మజీవులు? 3 నుంచి 5 కోట్లు జీవరాశి సూక్ష్మజీవులు స్పూన్ మట్టిలో 500 నుంచి 1000 కోట్లు. అందరూ గెట్లకు గడ్డి మందు వాడతారు కదా? వాడం. సార్ ఎందుకేస్తాం సార్? కాకర అంటే ఎవరైనా ఖచ్చితంగా స్ప్రే చేయాల్సి వస్తే ఆవు మూత్రం ఒక 3 లీటర్లు కానీ 4 లీటర్లు కానీ వేసుకొని స్ప్రే చేస్తే చనిపోతుంది. కొంత ఉప్పు వేసుకొని ఆవు మూత్రం కొంచెం ఉప్పు వేసుకుంటే ఘాటుకు చనిపోతుంది, ఆ గడ్డి చనిపోతుంది. అంటే ఒక మన పంట టైం దాకా అది మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వచ్చే రకమా గడ్డి చనిపోవడం వివిధ రకాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు గెట్లకు ఉంటాయి, పంటలో కూడా గడ్డి ఉంటది, ఆ గడ్డికైనా కొట్టుకోవచ్చు. అంటే పంట చనిపోతుంది నీకు. పంట కాదు, పంట లేనప్పుడు గడ్డి కలుపు ఉంటది కదా, దానికే కొంచెం ఉప్పు వేసి కొట్టాలి. మొక్కలు అందరూ ఆడున్నారు, ఫోన్ చేసినారు. రాసుకొని ఇంకా ఎవరున్నారు తినని వాళ్ళు? ఉడికినాక పూర్తిగా ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలా. తర్వాత బియ్యం ఉడికింది అంటేనే బెల్లం వేయాలి. ఉడకనియదు. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా నేతలు ఏంచని చాలు. 1-1.5 బిర్యానీ చేసుకోవచ్చు, మామూలు తెల్లన్నం చేసుకోవచ్చు, ఏమేమి చేసుకోవచ్చు. అవి